కాబట్టి ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు ఒకటేమో లార్జెస్ట్ డెమోక్రసీ, ఒకటేమో ఓల్డెస్ట్ డెమోక్రసీ, రష్యా ఏమో పోనీ వీళ్ళ భాషలో న్యూయెస్ట్ డెమోక్రసీ అని అనుకుంటే ఈ మూడిటి మధ్యలో కూడా ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నారని ఇంత తీవ్రమైన ఆరోపణలు రావటం అనేది చాలా చాలా విడ్డూరమైనటువంటి విషయం. కానీ ఎందుకు అంటున్నాడు? బ్యాలెన్స్ చేసుకోవడానికి అంటున్నాడా? ట్రంప్ ఎందుకంటే మోదీని నిరుత్సాహపరిచాడు. ఇప్పుడు మోదీ అక్కడికి వెళ్ళి భారతీయుల్ని ఎందుకు వెనక్కు పంపుతున్నావు అవమానకరంగా, మీరు ఆ విషయం తేల్చే వరకు నేను వచ్చినా ఉపయోగం లేదని చెప్పడానికి బదులు అసలు ఆ అంశాన్ని దాటవేసి ఇక్కడికి వచ్చారు. అది దాటవేశారు. చాలా అవినీతికి సంబంధించినటువంటి అదాని కుంభకోణాన్ని దాటవేశారు. అది వ్యక్తిగత విషయం అన్నారు. ఇంతకంటే విపరీతమైన అంశం ఏముంటుందండి? రెండు దేశాలకు ఒకవైపునేమో అమెరికా కోర్టు ఈ సమయంలో కూడా అదాని కేసును విచారిస్తుంది. భారతదేశం సహాయం చేయగలదని మేము ఆశిస్తున్నామని ఆ న్యాయమూర్తి చెప్తూ ఉన్నారు. అటువంటి దాన్ని మోదీ గారేమో అది ఇంత వ్యక్తిగత విషయాలు మేము చర్చించామన్నారు. కాబట్టి ఇంకా ఈ విషయానికి వస్తే విదేశాలకు అక్రమంగా వస్తున్న వాళ్ళ పట్ల భారతదేశం కఠినంగా ఉంటుంది అన్న మాట కూడా చెప్పారు. ఈ విధంగా చూస్తే కారణం ఏదైనా అమెరికాతో ట్రంప్తో స్నేహాన్ని కాపాడుకోవడం ముఖ్యం అనుకోవడం వల్ల కావచ్చు, నరేంద్ర మోదీ ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ట్రంప్ మటుకు చాలా టఫ్గానే ఉన్నాడు. హీ యాక్టెడ్ వెరీ టఫ్. మీరు కంపారిటివ్గా చూస్తే వాసుదేవ్ గారు మెక్సికో అధ్యక్షురాలు క్లాడా ఆమె ఈరోజే ఎందుకు వై షుడ్ ఎనీబడి బీ అఫ్రైడ్ ఆఫ్ ట్రంప్ అని ఒక ప్రకటన చేసింది. మెక్సికో పక్కనే ఉంటుంది. చాలా వై షుడ్ వన్ బీ అఫ్రైడ్ మెక్సికన్ ప్రెసిడెంట్ అండ్ డొనాల్డ్ ట్రంప్స్ థ్రెట్స్ అనమాట. అంటే మెక్సికో ఉన్నటువంటిది కూడా ఇండియాకి ఎందుకు లేకపోయింది అనేది భారతీయులో కొంత నిరుత్సాహం కలిగించేటటువంటి విషయమే. టారిఫ్ల విషయంలో కొంత మోదీ దౌత్యంగా సెట్ చేశారు. సమానంగా ఇచ్చిపుచ్చుకునే విధంగా రెసిప్రోకల్గా ఉండాలనే వరకు సాధించారు అని చెప్పారు. దీని మీద శశి థరూర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన ఉబ్బిపోయి మోదీ భలే చేశాడని చెప్తే అదొక సమస్యగా ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? నో గోయింగ్ బ్యాక్, ఈ విషయంలో మేము వెనక్కు పోయేది లేదు అని ఆయన చాలా చెప్తున్నాడు. కాబట్టి ఆయన వెనక్కి వెళ్ళకపోయినా ముందుకు వెళ్ళకపోయినా ఆయనకు వచ్చే నష్టం లాభం రెండు ఏం లేదు, ఆయనకేం లేదు. లాస్ట్ టైం ఆయనకి మన బిజినెస్ ఒకటి 3% మటుకే అంతవరకు నిజం. దాన్ని $500 కోట్ల పెంచాలనేది కూడా ఒక నిర్ణయం అక్కడ. కాబట్టి అది సమస్య కాదు. కానీ ట్రంప్ను భారతదేశం తరఫున గట్టిగా ఈ విషయం అడిగి ఉంటే భారతీయులకు ఉపశమనం లభించుంటుంది. మెక్సికోకు ఉన్న పార్టీ కూడా లేకపోయింది. పక్కనే ఉన్న పైగా గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు పెట్టి అసలు బిగ్గెస్ట్ హెడేక్ మెక్సికోనే కదా అమెరికాకు. ఆమెకు వాళ్ళు కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు భారతదేశం అమెరికాతో చర్చించకూడదు ఎందుకంటే ఇలా అనగానే కొంతమంది రెచ్చిపోయి మీరంతా అది సమస్య కాదు. చర్చలు సంప్రదింపులు ఎప్పుడు జరగాలి. వీ షుడ్ నెవర్ క్లోజ్ చేయకూడదు. ఇంకా మూడోది కూడా ఉందండి, టారిఫ్స్, డిపోర్టేషను. మూడోది ఇందాకటి అన్కైండ్ రిమార్క్సే కాకుండా టెస్లా వాళ్ళు మేము వచ్చి ఇండియాలో కంపెనీ పెడతాము 4500 కోట్ల పెట్టుబడితో. ఎలాన్ మస్క్ పోనీ మస్క్ అనేవాడు చాలా ముఖ్యుడు ట్రంప్కు. దాదాపు ఈజ్ రన్నింగ్ ది షో. అంటే రీజన్ సార్. అక్కడ టెస్లా ఆల్మోస్ట్ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అందువల్ల గత్యంతరం లేని స్థితిలో మీకు గుర్తుండే ఉంటుంది టెస్లా కారు సెకండ్ హ్యాండ్ కారుని ముఖేష్ అంబానీ షిప్లో తెప్పించుకున్నాడు. దట్స్ ఆల్ ట్రూ. సరే, ఎప్పుడైనా వ్యాపారం పెట్టేవాడు వాడి ప్రయోజనాన్ని లాభం లేనిది వ్యాపారి వరదకు పోవడని ఒక సామెత. టెస్లా అయినా అలాగే న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్కు మోదీ గారు ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. దే ఆర్ అవుట్డేటెడ్ బై వెస్టర్న్ స్టాండర్డ్స్. అవి తెచ్చుకోవాలి. న్యూక్లియర్ లయబిలిటీ మనకే. అంటే మీరు మామూలుగా అండి ఈ ఫోన్ నేను కొన్న తర్వాత ఫోన్లో కంప్లైంట్ వస్తే నేను వాళ్ళ ఆథరైజ్డ్ వర్క్షాప్కి వెళ్ళి ఇది వచ్చింది నాకు వారంటీ ఉందని నేను చెప్పగలుగుతాను. కానీ భారీ ప్రాణ నష్టానికి దారితీసే న్యూక్లియర్ ఇన్స్టలేషన్ విషయంలో మటుకు ఏ దేశం అయితే తెప్పించుకుంటుందో వాళ్ళది బాధ్యతట. కాబట్టి చాలా ఈ అన్నిట్లో కూడా ఎటు తిరిగి వాళ్ళకే లాభం అన్నట్టుగా ఉంది. అది కూడా చాలా మస్క్ను ఐఎమ్ డిసప్పాయింటెడ్ దట్ మస్క్ ఈ సెట్టింగ్ అప్ గోయింగ్ టు ఇండియా అని ట్రంప్ అంటున్నాడు. టారిఫ్లో ఒకటే కాదు, అసలు స్వేచ్ఛా ప్రపంచం అన్నారు, ఎల్ఎల్ఏ అన్నారు, గ్లోబల్ విలేజ్ అన్నారు. అటువంటిప్పుడు మస్క్ వచ్చి ఇండియాలో పెట్టుబడి పెడితే మీకేంటి అభ్యంతరం?
అంటే చాలా బాగా అంటే ట్రంప్ హ్యాస్ అ డిఫరెంట్ డెఫినేషన్ ఫర్ స్వేచ్ఛా ప్రపంచం. అంతే తన వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించిన ప్రపంచం ఒకటే ఆయన మాట. తన స్వేచ్ఛ తనకంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేది ఎటు తిరిగి నాకే లాభం ఉండాలన్నట్టుది. కాబట్టి ఇప్పుడు టెస్లా కూడా బాగా సిద్ధం